హాయ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో ఎలా తయారు చేస్తారో చెప్తాను. ఇది కనుక చేసుకుని తింటే కనుక మనకి హోటల్ స్టైల్ టిఫిన్ చేసినట్టే ఉంటుందండి. ఫస్ట్ అయితే ఆయిల్లో అల్లం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం తక్కువ, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతవరకు వేగాలంటే పచ్చిమిర్చి చూసారా మనకి ఎంతలా వేగినాయో లో ఫ్లేమ్ మీద, అప్పుడు అల్లం కూడా బాగా వేగినట్టు లెక్క. ఈ అల్లం కనుక బాగా వేపకపోతే చాలా ఘాటు ఉంటుందండి. పిల్లలు అయితే అస్సలు తినలేరు. బెల్లం కూడా చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఇప్పుడు చల్లారిక దీన్ని అదే మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోకి చింతపండు పులుపు, ఈ విధంగా చిక్కటి చింతపండు పులుపుని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే చాలా ఎక్కువ పడుతుందండి. పిల్లలు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ బెల్లం వేసుకోవాలి. ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేయడానికి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఈ చట్నీలోకి వేసేసుకోవడమే. అంతేనండి, హోటల్ స్టైల్ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.